ఏ ఫిలిం బై వెంకీ అట్లూరి. మూవీ ఆల్మోస్ట్ నాకు వర్కౌట్ అయింది భయ్య. బట్ ఎండ్ ఆఫ్ ద ఫిలిం మూవీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే మూవీ స్టోరీ ఏంటి, హీరోకి ఒక చిన్నప్పటి నుంచి ఒక ట్రోమా ఉంటుంది. అండ్ ఆ ట్రోమా వల్ల మ్యారేజ్ మీద మంచి ఒపీనియన్ ఉండదు. సో అదే ట్రోమా తోటి మన హీరోకి 40+ ఏజ్ వచ్చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం హీరోయిన్ కి 20+ ఏజ్ ఉంటుంది. సో ఇంత ఏజ్ డిఫరెన్స్ ఉన్న వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ అనేది వర్కౌట్ అవుతుందా అవ్వదా, అవ్వకుంటే ఎందుకు అవ్వదు అనేది సినిమా. ఇదంతా చూపెట్టకుండా మనకేం చూపించారు, ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ ఇదే పాయింట్ మీద వెళ్తుంది. వీళ్ళిద్దరు కలిసి సీన్ కానివ్వండి, వీళ్ళిద్దరి మధ్యలో జరిగే సీన్స్ కానివ్వండి, ఫస్ట్ హాఫ్ లో ఏలు పెట్టడానికి ఏం లేదు భయ్య. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫస్ట్ హాఫ్ అయితే. బట్ కమింగ్ టు సెకండ్ హాఫ్, ఈ మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో దీన్ని పక్కెట్టేసి ఇంకో సబ్ ప్లాట్ మీదకి షిఫ్ట్ అయిపోతుంది మూవీ స్టోరీ. పోనీ ఈ సబ్ ప్లాట్ లోనైనా ఏమన్నా కనెక్టివిటీ ఉందా అంటే అసలు ఉండదు. వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా రిలేషన్షిప్ కి యూజ్ అవుతుందా అంటే అసలు అది కూడా ఉండదు. మూవీ స్టోరీని లాగడానికి తప్ప అది ఎందుకు పనికిరాదు. అట్ ద ఎండ్ ఆఫ్ ఈ సబ్ ప్లాట్ అయిపోయాక మెయిన్ ప్లాట్కి వచ్చేస్తారు. అండ్ ఇక మెయిన్ ప్లాట్కి వచ్చారు కదా, ఇప్పటికైనా ఏమైనా చూపిస్తారంటే అది లేదు. మూవీ క్లైమాక్స్ వచ్చింది, మూవీని ఫినిష్ చేయాలి అని చెప్పేసి ఎలా పడితే అలా తీసేసి మూవీని ఫినిష్ చేస్తారు. ఇట్స్ కంప్లీట్లీ ఇన్కంప్లీట్ అనిపించింది నాకు. రిచ్ డిఫరెన్స్ మూవీ అంటే నేను ఒక 30 వర్స్ 21 మూవీ టైప్ లో ఉంటుంది అనుకున్నాను. అనుకుంటే ఈ మూవీని ఇంకా చాలా బాగా తీయొచ్చు. ఈ సబ్ ప్లాట్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ ప్లేస్ లో వీళ్ళిద్దరు బాండ్ ఇంక్రీజ్ చేసే సీన్స్ పెట్టడం, అండ్ ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్, ప్రేమ కంటే ఏది ఎక్కువ కాదన్న టైప్ లో చూపించుంటే మేబీ సాటిస్ఫై అనిపించేదేమో నాకు. వెంకీ అట్ల గారి మూవీస్ లో నాకు మోస్ట్ డిసప్పాయింటెడ్ మూవీ వచ్చేసి రంగ్దే అండి. అండ్ దాని తర్వాత డిసప్పాయింటెడ్ మూవీ అనిపించింది అంటే ఈ మూవీయే. కంప్లీట్లీ మూవీ కొంచెం కొత్తగా అనిపించినప్పటికీ మూవీని ఎలా ఫినిష్ చేయాలో తెలియక ఫినిష్ చేసినట్టు అనిపించింది నాకు. కమింగ్ టు పర్ఫార్మెన్స్ అయితే ముగ్గురు గురించి మాట్లాడాలండి. ఒకటి మమిత గారు, ఇంకొకటి రాధిక గారు, ఇంకొకటి సూర్య గారు. మమిత గారు అయితే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. ఆమె పర్ఫార్మెన్స్ వల్ల ఫస్ట్ హాఫ్ లో 1% కూడా బోర్ కొట్టదు, అంత బాగా పర్ఫార్మ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఈక్వల్ గా పర్ఫార్మ్ చేసింది మన రాధిక గారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన ప్రతి సీన్ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మన సూర్య గారు అయితే యాజ్ యూజువల్ గా చింపేశారు. ఈ ముగ్గురే ఈ మూవీకి మెయిన్ పిల్లర్స్ అని చెప్పొచ్చు. అండ్ మిగతా క్యారెక్టర్స్ వాళ్ళకి వాళ్ళ రోల్ ని జస్టిఫై చేశారు అని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ వచ్చేసి మూవీలో నాకు నేనే బటర్ఫ్లై సాంగ్ తప్ప మిగతా ఏ సాంగ్స్ ఎక్కలేదు. అండ్ ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి ఎంతవరకు కావాలో అంతవరకే కొట్టారు. అండ్ కమింగ్ టు మన డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు, ఈయన ఫస్ట్ ఫిలిం తొలి ప్రేమ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. ఈ మూవీలో మెయిన్ ప్లాట్ వచ్చేసి ఈగో అండ్ లవ్. అండ్ ఈ మూవీలో కూడా సెకండ్ హాఫ్ లో సబ్ ప్లాట్స్ ఉంటాయి. అండ్ ఆ సబ్ ప్లాట్ కూడా ఎలా ఉంటుంది అంటే వీళ్ళిద్దరు మౌంట్ పెంచేలా కనెక్టివిటీ ఉంటుంది. బట్ ఈ మూవీలో సబ్ ప్లాట్ అనేది వాళ్ళిద్దరు రిలేషన్ బిల్డ్ కావడానికి 1% కూడా యూజ్ అవ్వదు. అదొకటి డిసప్పాయింట్ చేసింది మూవీలో. అండ్ ఫైనల్ వర్డిక్ట్ ఆఫ్ ది మూవీ వచ్చేసి ఇట్స్ జస్ట్ ఓకే ఫిలిం ఫ్రమ్ వెంకీ అట్లూరి మూవీ అని చెప్పొచ్చు. మీరు ఈ మూవీ చూసినట్టయితే మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.